హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు మన మ్యాచ్ టాప్ 1 టేబుల్లో టాప్ 1 ఉన్న గుజరాత్ జైంట్స్కి మరియు టాప్ 5లో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ గురించి మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. రాత్రి సాయంత్రం 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. టాస్ చేసుకుందాం, ఎవరికి ఏ జట్టు కావాలో తీసుకుందాం, మన బాలశంకర్ని ఆట పట్టిద్దాం. మరియు బాలశంకర్ ద్వారా కూడా మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాం. వస్తున్నాడా బాలశంకర్? బాలశంకర్ ఏం సంగతులు? జోష్కున్నాయింది వ్యవహారం ఏం లేదు, మ్యాచ్లు జరుగుతున్నాయి, ఐపీఎల్ జరుగుతుంది కదా. కొంచెం మ్యాచ్లు కొంచెం మనం అనుకున్నట్టు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని మనం అనూహ్యంగా మనకి షాకులు ఇస్తున్నాయి. అనూహ్యంగా మనం గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ గెలుస్తున్నారు. ఎప్పుడు ప్రొడక్షన్ వచ్చేసి తారుమారవుతుంది. దానివల్ల రకరకాల ఏంది ఇలా జరుగుతుంది అనే ఆలోచన ఉంటుంది కదా ఎవరికి. అది కాక టాప్ 1లో ఉండాల్సిన జట్లు ఏమన్నా టాప్ 10, 9లో 8లో ఉంటున్నాయి. టాప్ 9, 7 వాటిల్లో ఉన్న మ్యాచ్లు జట్లు ఏమన్నా టాప్ 1లో ఉంటున్నాయి. మరి రకరకాలుగా. నేను ఒక విషయం నేను అడగాలనుకున్నాను. చెప్పు. అంటే యాక్చువల్గా మనం రాత్రి అడుగుదాం అనుకున్నాను, కానీ రాత్రి మ్యాచ్ అయిపోయి అడుగుదాం అనుకున్నాను, కానీ అవకాశం ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో ప్రెసెంట్ కెప్టెన్ మారాడు. అవును, కెప్టెన్ మారాడు. అంటే మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. ఇప్పుడు అతను కెప్టెన్సీ తీసుకున్నందువల్ల జట్టులో ఏమైనా కొంచెం నూతన ఉత్సాహం కలిగే అవకాశం ఉందా, లేకుంటే సో యథా రాజా తదా ప్రజలకు అట్లా ఉండిపోయే అవకాశం ఉందా? కనపడిద్ది, ఈ రోజు కనపడిద్ది అతని కెప్టెన్సీ. చూడు నువ్వు ఇన్ని రోజులు ధోని ఎలా ఉన్నాడు, ఈ రోజు ధోని ఎలా ఉండబోతున్నాడు చూస్తాం సాయంత్రం మ్యాచ్ లో. ఈ రోజు సాయంత్రం 7:30 మ్యాచ్ కదా, ఆ మ్యాచ్ లో చూడబోతున్నాం ధోని. అసలు ధోని అండర్లో ఎలా ఆడతారు, ఎన్నాళ్ళు ఎలా ఉన్నారు ధోని, నీకు డిఫరెంట్ ఖచ్చితంగా శంకర్ నీకు చూపిస్తారు. ఇదిగో ఇంత 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 కాదు, టన్నులు కొద్దీ మ్యాచ్లు ఈరోజు చూపిస్తారు. అది అంటే నేను మామూలుగా మొన్నటిదాకా వేరే అతను ఉన్నాడు కదా, ఇప్పుడు తమ్లైన్ చేసినప్పుడు ఏంటంటే ఆ కెప్టెన్ అన్నప్పుడు అతను ఫోటో తీసుకొని తమ్లైన్ చేస్తాం. సో రాత్రి తమ్లైన్ చేద్దాం వరకు ఏమైందంటే దానికి గురువు గారు వచ్చారు సాయంత్రం. అంటే నిన్న సాయంత్రం 7:30కి 8 నిర్ణయించారు కెప్టెన్. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్కి ఏదో ఇంజరీ జరిగిందంట, మొత్తానికి ఐపీఎల్ సీజన్కే దూరం అయిపోయారు. అందుకని ఇప్పుడు ధోనికి ఇచ్చారు. అంటే దీంట్లో పూర్తి ప్రక్షాళన ఎప్పుడు జరిగిందంటే ధోనిని పూర్తిగా జట్టులో నుంచి తీసేస్తే ప్రక్షాళన జరిగింది శంకర్. ఇది చెన్నైకి ఇప్పుడు రాతే ధోని అండర్లోనే ఆడాలి. ధోనిని ఒక ఆటగాడిగా మాత్రం ఎవరు ఊహించుకోరు. ఇది ఆ జట్టు సభ్యులు ఊహించుకోరు, అభిమానులు ఊహించుకోరు. ధోనిని కెప్టెన్గానే చూస్తారు. కాబట్టి ధోనిని కెప్టెన్గా ఉంటేనే అతనికి విలువ. అతను ఆ జట్టు కూడా అతని అండర్లో ఉండిద్ది. ఎందుకంటే అది టైప్, అది ఎడిట్ అయిపోయారు అన్నమాట ధోని. మొదటి నుంచి కూడా ధోని అంటే అది ఫస్ట్ ప్లేస్ అలా ఎడిట్ అయిపోయారు. అందుకని ధోని అండర్లోనే ఈరోజు మ్యాచ్ చూస్తావుగా నువ్వు ఎలా ఉండిద్దో చూడు. ఆ చెన్నై జట్టు బాగుపడాలంటే ధోనిని కెప్టెన్ అన్న చేయాలి, లేకపోతే ధోనిని ఆటగాని అసలు జట్టులోంచి తీసేసి ఒక మెంటర్ గానో ఒక కోచర్ గానో ఏదో ఒక సలహాదారుగా పెట్టుకోవడం ఉత్తమమైన పని. కానీ అన్నిటికన్నా ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ కి బలహీనత అన్ని మొత్తం బలం ఆయనే, బలహీనత కూడా ఆయనే. కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పాలంటే ఇప్పుడు ఆడియన్స్ రావాలన్నా కూడా ధోని క్రీజ్ లో ఉన్నంత వరకు మాత్రమే జనం. ఆయన అవుట్ అయిపోయారంటే జనాలు కూడా పారిపోతారు. సో ఆ టైప్ లో అది ఉంది. సో మనం పాయింట్ లోకి వచ్చేద్దాం. ఓకే బాలశంకర్, వచ్చింది డౌట్ వచ్చి ఇక చెప్పు. ఈరోజు మ్యాచ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్ గిల్ మీ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్. పోతే లక్నో కూడా గెలుపుతూనే వస్తుంది. లక్నో కూడా మంచి లక్కులతోటి వాళ్ళు వానర్ వచ్చి కాలు మీద కాలు దర్జాగా కూర్చున్నాడు, ఒక యువరాజు లాగా మహారాజు లాగా. లక్నోలో మ్యాచ్ జరగబోతుంది గుజరాత్. తేడా కొడుతుంది ఇక్కడ నాకు. ఇక దాని గురించి నువ్వు తేడా కొడుతుంది. నువ్వు ఒకసారి టాస్ వేస్తే ఈసారి ఒక మారుద్దాం. ముందు టాస్ వేద్దాం. నేను చెప్తానుగా, ముందు టాస్ అట్టొద్దు. కాదు, నీకు కొత్త రకంగా నేను చేపిస్తాను. నీకు కొత్త రకంగా నువ్వు కొత్త కంటెంట్ నేను నీ చేత నీలోంచి తెలుసుకోవాలి కదా. నువ్వు టాస్ వేయి, చెప్పు బాలశంకర్. నువ్వు టాస్ వేయి, చెబుతా. టాస్ వేస్తే నువ్వు లేకొద్దు మ్యాన్, నువ్వు చెప్పింది చేయి మ్యాన్. నన్ను నమ్ముతావు కదా, గురువు గారు చెప్తున్నారు కాబట్టి మనం పాటించి కదా. అప్పుడు ఓకే టాస్ చెప్పండి. హెడ్ అమ్మా, టేలుబడమ్మా. చూసారా టాస్ వీడికి గెలుపు నాకు, టాస్ వీడికి గెలుపు నాకు. అబ్బాయికి ఆగల చూడండి కావాలండి, అక్కడ ఏం పడిందో, హెడ్ పడింది.
ఓకే. దేవుడు ఎప్పుడు కూడా మా గురువు గారు ఆశించుతోడు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. వద్దులే కానీ చెప్పు. సరే ఇప్పుడు ఓకే శంకర్, ఇప్పుడు 2 జట్లు ఉన్నాయి కదా, yes. 2 జట్లలో ఒక జట్టు నేను ఎంచుకోవాలి, Okay. మిగిలిన జట్టు నీకు వచ్చింది. Mm. నీకు ఇస్తానా, నువ్వు తీసుకుంటావా? నువ్వేం తీసుకుంటావా? తీసుకోవా? నేనే గురువు తీసుకోవాలి. గారు ఇస్తే మహాప్రసాదంగా తీసుకుంటాను. మరి తీసుకో. అక్కడ చెప్పుకొని చెప్పు. గురువు గారు ఎంతో దయతోటి ఉమ్, శిష్య నాకు కావాల్సిన తీసుకో, మిగిలినది ఇస్తే నేను చూసుకుంటాను అంటాడు. ఎందుకంటే గురువు గారు ఏ రకంగా సరే ఇంప్లిమెంట్ చేసుకునే కెపాసిటీ అనుకుంటుంది. కానీ ఏంటంటే గురువు సామర్థ్యం తెలుసుకోవాలని శిష్యుడికి ఉంటుంది కదా. ఉమ్. సో అందువల్ల ఏంటంటే గురువు గారికి ఏంటంటే మనం ఆ అనుబంధం అలా వాళ్ళు ఉంటుంది ఇస్తారు. కాబట్టి, ఇస్తారు. సరే సరే బాలశంకర్, ఉమ్. నేనేమన్నా లక్నో ఎంచుకుంటున్నా. ఓకే ఓకేనా? ఓకే. నీది గుజరాత్. మాది గుజరాత్ టైట్. నీది గుజరాత్. నీ ఫ్రెండ్స్ నీకు ఇచ్చేసా. ఓకే నా ఫ్రెండ్స్ అని కలవరెత్తున్నావు కదా, నీ ఫ్రెండ్స్ నీకు ఇచ్చేసాను బాలశంకర్. నేను లక్నో తీసుకుంటున్నా. తీసుకున్నాం. ఓకే. ఉమ్. ఇప్పుడు నీ లక్నోలో జట్టు సభ్యులను చెప్పుకుంటాను, నువ్వు చెప్పుకో. ప్రేక్షకులు చెప్పు, అతను ఉంచాలా తీసేయాలా అనే బాధ్యత నీది. ఓకే షూర్. నేను చెప్తాను నీ జట్టు సభ్యుల్ని. నేను మాత్రం ఇంత కూడా ప్రొడిక్షన్ చేయను దాని మీద. చేయను. నీ జట్టు మీద నువ్వు చేసుకో. అర్థమైందా? ఓకే. నీ జట్టు సభ్యులు చెప్పు. మన ఇంతకుముందు గెలిచిన మ్యాచ్ లో ఉన్న జట్టు సభ్యులు. ఉమ్. సాయి సుదర్శన్ ఓపెనర్ 80 కొట్టాడు, లోకల్ ఇండియన్ ప్లేయర్. లోకల్ బాయ్. అతని గురించి ఓకే చెప్పు. చెప్పండి. ఉండాలా తీసేయాలా? ఉండాలా తీసేయాలి కాదు, నాకు మొత్తం చెప్తే ఎవరిని ఎత్తారు ఎవరు అంటే మ్యాచ్ ఒక మరి చెప్పడం కుదరదు. నీకు అన్ని గుర్తులేవంటావు కదా. అందుకే ఇప్పుడు మామూలు 80 కొట్టాడు స్కోర్ మనోడు, బాగా స్కోర్ చేసిన వాడిని ఎందుకు పక్కన పెడతారండి? ఓకే, కదా. అలా చెప్పేసి ఒక మాటలో సాయి సుదర్శన్ ఓకే ఉంటాడు అట్లా చెప్పేసి. నీ నీ ఫ్రెండ్స్ శుభ్మన్ గిల్ కెప్టెన్ 2 కొట్టాడు. బలం బలహీనత కెప్టెనే, అలాంటప్పుడు ఆయన లేకుండా ఎట్టున్నాడండి. జాస్ బట్లర్ 36 కొట్టాడు మొన్న. 36 కొట్టడమే కాదు కానీ మనోడు కొంచెం ఆడున్నంత వరకు కూడా ఆ బలం ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్. షారుఖ్ ఖాన్ 36 కొట్టాడు. మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ దగ్గర కాసుకునేది వాడే కదా. షేఫన్ రుదర్ఫర్డ్ అని వెస్ట్ ఇండీస్ ఆటగాడు 7 కొట్టాడు మొన్న. కొంచెం ఆలోచించాలి. రాహుల్ తెవాతియా 24 కొట్టాడు. అతను కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అనేది కూడా నేను చెప్తాను తర్వాత. రషీద్ ఖాన్ 12 కొట్టాడు. 12 పర్లేదు. అయితే అతను బౌలర్, మంచి బౌలింగ్ వేసి మొన్న 2 వికెట్లు కూడా తీశాడు. తర్వాత హర్షాద్ ఖాన్ అతను బౌలరే, ఏం కొట్టలేదు, ఇంకా లేదు. అంటే బౌలర్స్ మీద మనం ఎక్కువ హోప్ పెట్టుకోను అక్కడ, కానీ వీళ్ళందరూ ఆల్రౌండర్స్ అయితే కొంచెం బాగుంటుంది. సాయి కిషోర్ స్పిన్నర్ బాగానే రాణిస్తున్నాడు. సిరాజ్ మన డిఎస్పీ గారు. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, ఇంకో ఆయన ఏదో పేరు నాకు కూడా నోరు తిరగట్లేదు, ఏదో లోకల్ ప్లేయరే ఉన్నాడు బాలశంకర్. టోటల్ ఓవరాల్ 11 మంది. వీళ్ళలో ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలని నీ ఆలోచన? నా ఐడియా ప్రకారం ఇందులో ఎవరు ఉంటారండి, దాదాపు ఈ జట్టుని ఇలా కంటిన్యూ చేస్తారు. మార్చకూడదు కూడా, ఎందుకంటే సక్సెస్లో రన్నింగ్లో ఉన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు టాప్ 1లో ఉన్నారు. టాప్ 1లో ఉన్నాక ఏమాత్రం నిర్లక్ష్యంగా వహించి కొంచెం రిలాక్స్ ఇద్దాం సీనియర్ ఆటగాళ్ళకి, జూనియర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం చావు దెబ్బ పడిద్ది, టేబుల్ టాప్ లో కిందకి వెళ్ళిపోతారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకో. ఓకేనా? మీ జట్టు కూడా ఏం తక్కువ 217 కొట్టింది మొన్న. అందుకే చెప్తున్నా అహ్మదాబాద్ లో 217 కొట్టింది. మా జట్టు ఏం తక్కువ తినలా. ఎల్ఎస్జి కోల్కతాలో పక్కా స్పిన్ పిచ్చి, దాని మీద 238 కొట్టారు తెలుసా? అదే చెప్తుంది, 238 కొట్టారు. ఈ రోజు కొట్టమన్నా చూద్దాం. మీ పిచ్చి మీద కొట్టమంటారా? చూద్దాం. మీ పిచ్చి కాదు, మా పిచ్చా? ఓకే ఓకే ఓకే, మా పిచ్చి ఓకే ఓకే ఒప్పుకుంటా. లక్నోలేగా ఓకే. మా పిచ్చిలో మా బౌలర్స్ కూడా ఏం తక్కువ తినలేదమ్మా. ఈ రోజు నీకు మామూలుగా ఉండదు. ఈ రోజు మార్కరం 47 కొట్టాడు మొన్న. ఆకరం తర్వాత మిచెల్ మార్ష్ దిబిడే మామూలుగా అసలు మామూలుగా మాత్రం రాజస్థాన్ అలా పడుకోబెట్టారు. సాయంత్రం మాత్రం మనోడు మొహాన్ని నిత్తురు చుక్క ఉండదండి. ఓకే పూరను చెప్పనక్కర్లేదు ఆయన గురించి. వ్యవహారం మాసు కూడా కదా, ఊరా మాసే. కానీ యువతలో ఉన్న బౌలర్ కూడా ఊర్రా మాస అన్న సంగతి మర్చిపోతున్నాడు. అబ్దుల్ సమద్ కొంచెం అలా ఉంటారు. ఓకే. ఒకటేంటంటే ఈ లక్నో ఎక్కువగా టాప్ ఆటనే నమ్ముకుంటుంది. అది ఓపెనర్స్ ని 1 డౌన్ అంతవరకు ఆడుతుంది. తర్వాత ఇంతవరకు రిషబ్ పంత్ సరిగ్గా ఆడలేదు. అది కొంచెం అతను చెక్ చేసుకోవాలి. తర్వాత ఆయుష్ బదోని, శార్దుల్ ఠాకూర్ వికెట్ తీసుకున్నా అంటే లార్డ్ శార్దుల్ ఠాకూర్ మీకు పెట్టడం కూడా కాదు కానీ ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ ఖచ్చితంగా ఉంటాడు. ఆకాష్ దీప్ చెప్పలేము. దిగ్వేష్ రాఠీ అని అతను స్పిన్నర్ బాగానే, రవి బిష్ణయ్ ఉంటాడు. ఈ 1-2 మార్పులు జరగచ్చు, అంతకు మించి జట్టులో మార్పులు జరగవు. ఏమైనా మొన్న కోల్కతా మీదే, కోల్కతాలో 238 కొట్టారంటే ఇంకా మనం అసలు తిరుగులేదు. లక్నో పిచ్చిలో లేదు, చూద్దాం. లేదు
మీరు ఎంత టాప్ 1 లో ఉన్నా, మేము టాప్ 5 లో ఉన్నా, మేము ఈ రోజు గెలిచే మ్యాచ్ తో మేము టాప్ 2 లో టాప్ 3 లో కావచ్చు, మీరు టాప్ 6 లో రావచ్చు. నేను చెప్పేది కూడా అదేనండి. ఎందుకంటే టాప్ 1 లో ఉన్నాం కదా అని మాకేం పొగరు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నారు, వెళ్ళాల్సిన కిందకు పోయారు. సో ఆ విషయం మాట్లాడదలుచుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మనకు నచ్చట్లే ఈ మధ్య, కాబట్టి నాకు అక్కర్లేదు. ఇక్కడ గమనించవలసింది, మనం బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్, అన్నిటికన్నా ముఖ్యమైనది ఫీల్డింగ్. సో ఈ 3 రంగాల్లో కూడా మా ప్రిన్స్ చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, విత్ స్మైల్ తోటి సో చెప్పుకుంటూ సరి చేసుకుంటూ మొత్తానికి ఒక రేంజ్కి వచ్చాడు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఒకళ్ళు ఫెయిల్ అయినా సెకండ్ వాళ్ళు, సెకండ్ వాడు ఫెయిల్ అయినా మూడో వాడు, అట్లా వెళ్తూనే ఉంది ఇది. కానీ ఎక్కడ కూడా ఏంటంటే జట్టును నిరుత్సాహపరచకుండా అవకాశం ఉన్నంత వరకు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ సాయంత్రం మాత్రం మరి మన టీంకి అయితే మాత్రం అది ఆషామాషిగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. చూద్దాం, నిజమైన ఆటని సాయంత్రం చూడబోతున్నాం మనం. చూద్దాం నిజమైన ఆటని చూసుకుందామా. లక్నో సందుల్లో కాదు, లక్నో స్టేడియంలో చూసుకుందాం. అరే నువ్వు చెప్పావు ఒక విషయం చెప్పి గుర్తుపెట్టుకో, ఈ ఓనర్ ఉన్నాడు, ఆయనకి ఉన్న టెన్షన్ ఆటగాళ్ళు కూడా ఉండదురా. ఎందుకురా అంత టెన్షన్? కానీ అది అతను మరి ఏమంటే ఇన్ని ఫ్రాంచైజీలు ఉన్నాయి, ఏ ఒక్క ఫ్రాంచైజీ ఓనర్ ఎప్పుడైనా కానీ ఆ రకంగా చూపించారా? ఆ రకంగా టెన్షన్ పడ్డాడా? ఎందుకు డబ్బులు పెట్టాడయ్యా, డబ్బులు విలువ తెలుసయ్యా, డబ్బు విలువ తెలుసు అతనికి. అందుకనే ప్రేక్షకులు మీరు కూడా డబ్బు విలువ తెలుసుకోండి, ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. మీరు క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ అవ్వండి. డబ్బులు విలువ అతను ఓనరు, అతను డబ్బులు విలువ తెలుసు, రూపాయి పెట్టినోడిగా బాగా తెలిసిద్ది. అందుకని అతనికి తెలుసు, రూపాయి పెట్టాడు కాబట్టి రూపాయి పెట్టి కూడగొట్టుకుని ఆ డబ్బులతో వాళ్ళ జట్టును కొనుక్కున్నాడు కాబట్టి ఆ టెన్షన్ అతనికి ఉండిద్ది. మీరు కూడా మన డబ్బు ఊరికినారు, ఆయన అంటాడు చూడు బాస్, డబ్బులు ఎవరికి ఊరికి రావని, అట్లాగే డబ్బులు ఎవరికి ఊరికిన వచ్చిన నిలవు. అందుకని మీరు కష్టపడి పని చేసుకుని వచ్చిన డబ్బులు మీరు మీకు ఫ్యామిలీని వాడుకోండి. అంతేగాని ఈ బెట్టింగ్ల జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబాలు రోడ్డున పడేయద్దని మరోసారి మనం చేసుకుంటున్నాం. చెప్పండి సార్. ఎట్టి పరిస్థితుల్లో అయ్యగారు మాత్రం సాయంత్రం మరి మనోడికి ఈసారి మాత్రం లక్నోకి లక్ తప్పిందని మేము ప్రూవ్ చేస్తాం. చూసుకోనక్కర్లేదు. ఎందుకంటే మా సుమంత్ గిల్ ప్రిన్స్ శుభమైన గిల్ అయ్యా, సుమంత్ గిల్ కాదు అంటే పేరు నోరు తిరగదు. ఓకే బాలశంకర్, చూసుకుందాం. చెప్పేది కంగ్రాచులేషన్. ముందుగా నువ్వు మ్యాన్ ఎందుకు చెప్తాను కదా, కంగ్రాచులేషన్ బాలశంకర్. చూసుకుందాం, రేపు చూసుకుందాం అంతే. మనోడు ఆవేశపడ్డాడు అంటే అర్థమైపోయింది ఇక్కడ నాకు. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతుంది, వాడే ఓడిపోతున్నాడు, అందుకే ఆవేశపడుతున్నాడు. ఎట్టి పరిస్థితి చూడండి, సాయంత్రం ఉంటుంది మ్యాచ్. మా వాళ్ళు కూడా దేవారం అసలు దబిడి అంటాడు మనోడు, దబిడి. సాయంత్రం మన ప్రిన్స్ ఒక రేంజ్లో ఆడిస్తాడు. నెక్స్ట్ మన వాళ్ళతోటి ఈ లక్నో ఛాలెంజ్ ఆడాలంటే ఆలోచించుకోవాలి, జట్లో మార్పులు కూడా చేసుకోవాలి. ఆ రేంజ్లో మ్యాచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ, సో మీరంతా కూడా ఒకసారి గమనించండి. మా శ్రీనివాస్ చెప్పినట్టుగానే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మ్యాచ్ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం అందరం.